ప్రపంచంలోనే ది బెస్ట్ ఆల్రౌండర్ క్రికెట్లో ఎవరంటే ఎలాంటి డౌట్ లేకుండా హార్దిక్ పాండ్యా అని చెప్పవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకోసమే ది బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ది వరల్డ్ ఇన్ క్రికెట్ ఈజ్ హార్దిక్ పాండ్యా. వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా మీద రీసెంట్గా ఒక కేసు బుక్ అయింది. నాకు తెలిసి అతని మీద బుక్ అయిన కేసెస్ బహుశా ఈ రెండు విషయాల మీద అయి ఉండవచ్చు. అదేమిటంటే రీసెంట్గా టీమిండియా వరల్డ్ కప్ T20 గెలిచిన తర్వాత సంబరాల్లో మునిగి తేలింది. వాళ్ళతో పాటు పూర్తి భారతదేశంలో ఎవరైతే క్రికెట్ని ప్రేమిస్తారో, ఎవరైతే క్రికెట్ ఇష్టపడతారో వాళ్ళు కూడా సంబరాల్లో మునిగి తేలారు. అయితే ఇక్కడ జరిగిన తప్పు ఏమిటంటే హార్దిక్ పాండ్యా టీమిండియా గెలిచిన తర్వాత తన భుజాలపై ఇండియన్ ఫ్లాగ్ ని వేసుకొని గ్రౌండ్ మొత్తం తిరిగాడు, సంబరాల్లో పాల్గొన్నాడు. హార్దిక్ పాండ్యా తన భుజాలపై వేసుకున్న ఇండియన్ ఫ్లాగ్ తో స్టేజ్ పై పడుకుంటున్నట్టు కనిపిస్తుంది. అది కూడా తన ప్రియురాలితో. ఆ ఫోటో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కి డిస్రెస్పెక్ట్ గా మనం భావించవచ్చు. హార్దిక్ పాండ్యాను ఏదేదో చెప్తున్నాడని నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే నేను కూడా క్రికెట్ ఫ్యాన్. ప్రతి మ్యాచ్ నేను వదలకుండా చూస్తూ ఉంటాను. కాకపోతే హార్దిక్ పాండ్యా మీద కేసు బుక్ అయింది. ఆ కేసు ఏంది, ఎందుకు బుక్ అయింది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీసాను. రెండో తప్పు నాకు అనిపించింది ఏమిటంటే, మన భారతదేశ ఒక సంస్కృతి ఏమిటంటే సొంత భార్యనైనా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇది ఇండియన్ కల్చర్. కానీ కొన్ని కోట్ల మందికి రోల్ మోడల్ అయిన హార్దిక్ పాండ్యా తను వ్యవహరించిన తీరు కాంట్రవర్సీగా ఉంది. మన భారతదేశం కల్చర్, సంస్కృతికి వ్యతిరేకంగా నాకు అనిపిస్తుంది. మన హార్దిక్ పాండ్యానే చేశాడు, నేను ఒక లెక్కన అని వెస్టర్న్ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, అతన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. కాబట్టి నాకు పర్సనల్గా రెండవ తప్పుగా ఇది నాకు అనిపిస్తుంది. ఇన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే హార్దిక్ పాండ్యా మన ఇండియన్ కల్చర్ని, మన సంస్కృతిని స్ప్రెడ్ చేస్తుంటే బాగుండేది.